మా అమ్మగారి తెల్ల జుట్టుని నేను నల్లగా మారుద్దాం అనుకుంటున్నాను వీటిని ఉపయోగించి. ఫస్ట్ టైంకే ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే నల్లగా మారుతుంది. నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఎటువంటి కెమికల్ కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గానే మార్చి చూపిస్తా లైవ్లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడం ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఈరోజు నేను లైవ్లో మా అమ్మగారి తెల్ల జుట్టుని నల్లగా మార్చి చూపిస్తాను. ఎక్కువగా తెల్ల జుట్టున్న పర్సన్ మీదే అప్లై చేయమని లాస్ట్ టైం వీడియోలో చాలా కామెంట్స్ అయితే పెట్టారండి. ఈసారి అయితే నేను డైరెక్ట్గా మా అమ్మగారి హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ టైంకే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలోనే తెల్ల జుట్టును నల్లగా చేసి చూపిస్తాను. ఇది చాలా ఈజియెస్ట్ పద్ధతి, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. ఖర్చు కూడా ఏమీ ఉండదు. తప్పకుండా ట్రై చేస్తే ఖచ్చితంగా మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కానీ సలూన్కి వెళ్ళాల్సిన అవసరం కానీ అస్సలు ఉండదనమాట. ఇంక లేట్ చేయదు అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేస్తాం, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మీరు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళ మీద అప్లై చేయండి, అప్పుడే మాకు రిజల్ట్ తెలుస్తుంది అని అడిగారు. లాస్ట్ టైం ఒక వీడియోలో నేను అప్లై చేసుకున్నాను. సో ఆ వీడియోకి చాలామంది ఏంటంటే కామెంట్లు పెట్టారు, తెల్ల జుట్టున్న వాళ్ళ మీద ట్రై చేయొచ్చు కదా అనేసి. అందుకే ఈసారి నేను మా అమ్మగారు మీరు చూపిస్తానండి. సో కంప్లీట్గా వైట్ హెయిర్ అనేది ఎలా వచ్చేసిందో చూడండి. వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మార్చి చూపిస్తాను. అది కూడా ఒకటే ఒక స్టెప్లో అనమాట. 2-3 స్టెప్స్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చూపిస్తాను. దీనివల్ల మీకు హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది కూడా, అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది, షైనీగా కూడా ఉంటుంది. కలర్ వేసుకున్న తర్వాత చాలామందికి ఫ్రీజీ హెయిర్ ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ ఇది న్యాచురల్ కాబట్టి మన హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వైట్ హెయిర్ని అయితే చూసేశారు. దీన్ని నల్లగా మార్చే పద్ధతిని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు దానిమ్మ ఏంటి, దానిమ్మతో ఏం చేస్తారు అనుకుంటున్నారా? మీరేం టెన్షన్ పడొద్దండి. దానిమ్మ గింజలు తినేస్తాము, తర్వాత మనం తొక్కలు అనేవి బయట పడేస్తాం కదా. సో బయట పడేయకుండా ఆ తొక్కలతోనే ఇప్పుడు మనం రెమెడీ అయితే చేయబోతున్నాం. దానిమ్మ తొక్కల వల్ల మన హెయిర్ అయితే చాలా బ్లాక్గా ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదండి, చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లలో కూడా ఈ దానిమ్మ తొక్కలను అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసి చాలా రకాలైన హెయిర్ ప్యాక్స్లో కూడా కలుపుతూ ఉంటారు. దానిమ్మ తొక్కలు అయితే రెడీ అయిపోయాయి కదా, వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత మనకు కావాల్సింది ఉల్లిపాయ పొట్టు 1 కప్పు తీసుకోండి. ఈ ఉల్లిపాయ పొట్టు వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అలాగే మనకి వైట్ హెయిర్ అనేది పర్మనెంట్గా కూడా రాదనమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిమ్మ తొక్కలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక దానిమ్మ తీసుకొని దాని తొక్కలు మాత్రం యాడ్ చేస్తాను. 1 కప్పు ఉల్లిపాయ పొట్టు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ టీ పౌడర్ ఏదైనా పర్వాలేదు. టీ పౌడర్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 స్పూన్ కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నెను పెట్టేసి ఈ వాటర్ని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అనేది బాయిల్ అవనివ్వాలి. 5 మినిట్స్కి మనకి కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయితే మనకి వాటర్ అనేవి రెడీ అయినట్లే. దానిమ్మ తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, ఇందులో మనం టీ పౌడర్, కలోంజీ సీడ్స్ 4 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి సూపర్గా వర్క్ చేస్తాయి. ఇందులో ఇప్పుడు మనం ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతున్నాం. దాంతోనే పర్మనెంట్గా వైట్ హెయిర్కి అయితే మనం చెక్ పెట్టేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ మీ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది ఈ రెమెడీ రెడీ చేసుకోవడానికి. 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అయితే మనకి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోతాయి. సో కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ నుండి కిందకి దించి ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఈ వాటర్తో మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం.
ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇండిగో పౌడర్. ఈ ఇండిగో పౌడర్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఇండిగో పౌడర్ అంటే నీలి ఆకు అండి. సో ఇది కూడా ఒక రకమైన ఆకు అనమాట. ఈ ఆకు వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. మీ హెయిర్కి తగినంత ఒక కప్ అయితే నేను తీసుకున్నాను. మీ హెయిర్కి ఎంత కావాలో అంత ఇండిగో పౌడర్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేయాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. దీన్ని మనం వెంటనే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే 1 అవర్ ఉంచాలి, 2 అవర్స్ ఉంచాలి, లేదనుకుంటే ఓవర్ నైట్ ఉంచాలి, అలా ఏం అవసరం లేదు. దీనికైతే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం కలుపుకొని దీన్ని యూజ్ చేసేయచ్చు. ఓకే, ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం కలర్ అయితే మారిపోతుంది అనమాట, బ్లాక్ కలర్లోకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేయడమే. నార్మల్గా హెయిర్ కలర్ని ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసేయండి. మీరు గ్లౌజులు వేసుకొని అప్లై చేసుకోండి, ఎందుకంటే చేయి మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే అంత ఆలోచించలేదు, అప్లై చేసేసాక తర్వాత ఏమైందంటే చేయి మొత్తం కూడా బ్లాక్గా అయిపోయింది. సో పర్వాలేదు అనుకుంటే చేత్తోనే అప్లై చేసేయండి. నాకులాగా ఇలా పార్టీషన్స్గా హెయిర్ని తీసుకొని మీరు కోమింగ్ చేస్తూ నీట్గా అప్లై చేసేయండి. ఎక్కడ ఒక్క వైట్ హెయిర్ కూడా కనిపించదండి మీకు. మీరు ఎంత బాగా అప్లై చేస్తే అంత బాగా ఇదైతే మన హెయిర్కి పడుతుంది. కోమింగ్ చేస్తూ చిన్న చిన్న సెక్షన్స్ కింద తీసుకుంటూ దీన్ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు 45 మినిట్స్ అనేది ఉంచుకోండి. తర్వాత ఓన్లీ వాటర్ యూజ్ చేసి తలస్నానం చేయండి. నెక్స్ట్ డే మీరు షాంపూ యూజ్ చేయండి. ఇలా చేస్తేనే మీకు మంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. మీరు వెంటనే షాంపూ వాడొద్దు, దయచేసి ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే కావాలనుకుంటే షాంపూ యూజ్ చేయండి. ఎక్కడా మీకు ఒక్క వైట్ హెయిర్ కూడా కనిపించదు. అసలు మీకు వైట్ హెయిర్ ఉందని కూడా ఎవరు కనిపెట్టలేరు. అంత బాగుంటుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుందండి. ఈ న్యాచురల్ కలర్ అనేది మనకి 6 to 7 మంత్స్ అయితే ఉంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా పోదు. సో ఎటువంటి కెమికల్ కలర్స్ యూజ్ చేయకుండా ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఫస్ట్ టైంకే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. మీరు అనుకోవచ్చు న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మారిస్తే ఎన్ని రోజులు ఉంటుంది అని. ఇది 6 నెలల వరకు పోదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కెమికల్స్ హెయిర్ డైస్ యూజ్ చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటుగా జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు. నేను చెప్పిన మెథడ్ వల్ల మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా అవుతుంది. తెల్ల జుట్టు కోసం ఏం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. మనం దానిమ్మ గింజలు తిని తొక్కలు పడేస్తాం కదా, మీరు కావాలనుకుంటే సర్చ్ చేసుకోండి. దానిమ్మ తొక్కల వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. చాలామంది ఇప్పటికే ట్రై చేసి రిజల్ట్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. మీ తెల్ల జుట్టుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బోలెడన్ని మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.